హలో అండి. ఇదైతే చింత చిగురు మటన్ మామిడికాయ వేసి వండిన చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. పులుపు అంటే నచ్చని వాళ్ళు కూడా ఈ కర్రీని ఇలా తిన్నారంటే చాలా ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేయండి. అదేం లేదండి, చాలా ఈజీ ప్రాసెస్. ముందైతే ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మటన్ వేసి బాగా కలుపుకోవాలి. అది కలిపిన తర్వాత అందులో పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆ తర్వాత అందులో టమాటోస్, కొంచెం కరివేపాకు వేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత అందులో కొంచెం కారము, కొంచెం ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపిన తర్వాత అందులో మామిడికాయ ముక్కలు ఉంటాయి కదండి, మామిడికాయ ముక్కలు వేసి కలపాలి. మామిడికాయ ముక్కలు వేసి కలిపిన తర్వాత దాన్ని అడుగు అంటకుండా బాగా కలపాలి. ఎలా అంటే అడుగు అంటింది అనుకోండి, దాని టేస్ట్ వెళ్ళిపోతుంది కూరది. అలా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ మూత అనేది పెట్టేసేయాలి. అంతలోపు మనం ఏం చేయాలంటే చింత చిగురు అయితే బాగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకొని దాన్ని అయితే బాగా సన్నగా నలవాలండి. నలిచిన తర్వాత అంతలోపు మటన్ ఉడికిపోతుంది. మూత తీసి ఆ చింత చిగురిని అందులో వేయాలి. మటన్లో వేసి బాగా కలిపి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి చిన్న మంట పైన ఉడకబెట్టేసేయాలండి. రెడీ అయిపోతుంది మనకైతే.